చూడండి, తరువాత యెరూషలేమునకు సమీపించి చదువుకుంటే వెళ్ళమ్మా, అది మొత్తం 10 వచనాలు చదవాలి. సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిశువులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి. ఎవరైనా మీతో ఏవైనా అనిన ఎడల అవి ప్రభునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలను చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను. అదేమనగా ఇదిగో నీ రాజు స్వతంత్రుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారులతో చెప్పుడి అనునది. శిశువులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోని అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్టు కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారిను వెనుక వచ్చుచున్న వారిను దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు గాక, సర్వోన్నతమైన సంఘములో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడింది. చాలు, స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మత్తయి సువార్త మనతో మాట్లాడుతూ మనకి కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నది, కొన్ని విషయాలను చెప్తా ఉన్నది. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారం రోజుల్లో మరణిస్తారనగా, వారం రోజుల్లో అప్పగింపబడతారనగా, ఒక 5 రోజుల్లో ఆయన చనిపోతాడనగా ముందే ఆయన ఏం చేశారంటే ఊరేగింపు జరుగుతూ ఉన్నది. ఈరోజు మనం అందరం కూడా మట్టలు పట్టుకొని బయలుదేరాం. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు వారికి. ఇదిగో మీరు వెళ్ళి ఎదురు కనపడుతున్నటువంటి పట్టణంలోకి వెళ్ళి ఆ పట్టణంలో కట్టబడి ఉన్నటువంటి ఒక గాడిద పిల్లను విప్పుకొని రండి అని చెప్పి సెలవిచ్చాడు. అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల ఏంటండి? కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల. ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను ఇప్పుకొని రమ్మని సెలవిచ్చాడు. వచ్చిన తర్వాత ఆ గాడిద పిల్లని తీసుకొచ్చిన తర్వాత వారి బట్టలు అవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి కొత్తగా ఉతికినటువంటి బట్టలన్నీ కూడా తీసుకొని వచ్చి కొత్త బట్టలు తీసుకొచ్చి ఆ గాడిద పిల్ల మీద కట్టారు. కట్టిన తర్వాత ఆయన ఎక్కి కూర్చున్నాడు. ఇంతవరకు ఆ గాడిద పిల్లల మీద ఎవరు కూడా ప్రయాణము చేయలేదు. ఇప్పుడున్నటువంటి మన ప్రస్తుత కాలంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మరి ఏం చేస్తామండి? బస్సులో లేదంటే బైక్ మీదో కారు మీదో ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటాం మనము. అయితే ఇక్కడ అప్పుడు కాలంలో, అలాంటి కాలంలో ఎవరన్నా ప్రయాణాలు చేయాలంటే గాడిదల మీద ప్రయాణాలు చేస్తూ ఉండేవారు, గాడిదలెక్కి ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఈ గాడిద మీద కట్టబడి ఉన్నటువంటి ఆ యొక్క మరి కట్టబడి ఉన్నటువంటి గాడిదని విప్పి తీసుకొచ్చి అతన్ని కూర్చోబెట్టారు. దాని మీద కూర్చోబెట్టి ఆ గాడిద ప్రయాణమై ఇక్కడి నుంచి ఇక ఇంచుమించి పైనుంచి ఆ కింద వరకు ప్రయాణమై వెళ్తూ ఉంటే ఆ ప్రయాణంలో వారు ఏం చేస్తున్నారంటే దారికి పొడుగున బట్టలు పరిచారంట. ఏం చేశారండి? ఈ పరదాలు పరిచినట్టు ఏం చేశారండి? దారి పొడుగున పరదాలు పరిచినట్టు బట్టలు పరుస్తూ ఉంటే ఆ గాడిద పిల్ల ఓసన్న జయం జయం, ఓసన్న జయం జయం, నజరేతువాడా జయం జయము అని చెప్పుకుంటూ మరి సర్వోన్నతమైన దేవునికి మరి దేవుని పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక ఏమని చెప్తున్నాడండి? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద మీద ఆయన ఏం చేస్తున్నాడండి? భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అని చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే దావీదు కుమారుడికి జయము,
ప్రభువు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలు వేస్తూ ఉన్నారు. జయము జయమని కేకలు వేస్తూ ఉన్నారు. అయితే ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసిన విషయం ఏంటంటే, ఒక 5 రోజుల్లో నేను మరణింపబడతాను అన్న విషయం ఆయనకి తెలుసు. 5 రోజులే నా జీవితము ఉన్నది అని చెప్పేసి అతనికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా తెలియదు. అక్కడ జరుగుతున్నది ఏంటో వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. ఏం చేస్తున్నారు? దారి పొడుగున ఏమేస్తున్నారంట అండి, కొమ్మలు వేస్తున్నారంట, పువ్వులు ఇసురుతున్నారంట. ఆయన ఊరేగిస్తూ ఉంటే కొమ్మలు వేస్తూ పువ్వులు ఇసురుతూ వాళ్ళు ప్రయాణమై వెళ్తూ చక్కనైనటువంటి ప్రయాణం కొనసాగిస్తూ ఈ విధంగా యాత్ర వెళ్తూ ఉన్నది. దేవుని ప్రియులారా, ఈ విధంగా యాత్ర కొనసాగుతూ ఉన్నది. ఈ యొక్క మరి ఇక్కడ వాక్యం విషయానికి మనం వచ్చినట్లయితే కట్టబడి ఉన్నటువంటి గాడిద. ఏంటంటే ఇది కట్టబడి ఉన్నటువంటి గాడిద. కట్టబడి ఉన్నది. ఏం చేయబడి ఉన్నదండి? కట్టబడి ఉన్నది. దానికి దాని స్వతంత్రం లేదు. ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిద ఏం చేస్తుంది అంటే, అక్కడ ఉన్నటువంటి ప్లేస్లోనే అక్కడ ఉండవలసిందే. అది దేన్నైనా ఒక గేదెని కానీ ఆవుని కానీ మనం కట్టేసాం అనుకోండి, ఏం చేస్తుంది? ఆ తాడు ఎంతవరకు ఉందో అంతవరకే తిరుగుతుంది. ఈరోజు ఈ యావజ్జీవ ప్రజలందరికీ కూడా అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనము అనేకమైనటువంటి వాటితో కట్టబడి ఉన్నాము. అనేకమైన సమస్యలతో మనం కట్టబడి ఉన్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క దానితో కట్టబడి ఉన్నారు. ఒకరికి తిరుగుడు అలవాటు ఉంటుంది, ఎక్కువగా తిరగడం అంటే ఇష్టం. కొందరు తిరుగుడుతో కట్టబడి ఉన్నారు. కొందరేమో దొంగతనాలతో కట్టబడి ఉన్నారు. కొందరేమో పాపాలతో కట్టబడి ఉన్నారు. కొందరేమో త్రాగుడుతో కట్టబడి ఉన్నారు. కట్టబడి ఉన్నటువంటి జీవితాలు విప్పబడాలి అంటే యేసుక్రీస్తు ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. ఎందుకు అంటే ఆయన పాపుల కొరకే వచ్చాడు. దేవునికి స్తోత్రం. పాపుల కొరకు వచ్చి పాపులను క్షమించాడు, పాపులను రక్షించాడు. ఈ భూమి మీద పాపిని క్షమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు క్షమించలేదండి. ఎందుకు అంటే, ఎవడైనా పాపం చేశాడంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి ఏం చేస్తారండి? సెక్షన్లు వేసి సెక్షన్ల ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారండి? శిక్షిస్తారు. ఖచ్చితంగా శిక్షిస్తారు. వాళ్ళు క్షమించడం అంటూ ఉండదు. వీడు దొంగతనం చేశాడండి, వీడు దొంగండి, వీడిని తీసుకెళ్ళి జైల్లో పడేయండి అని అనగానే అక్కడ ఖచ్చితంగా ఏం చేస్తారండి? శిక్ష వేస్తారు. శిక్షించే తీరుతారు. శిక్షించకుండా విడిచిపెడతారా చెప్పండి? విడిచిపెట్టరు. ఇప్పుడు తాగి డ్రైవింగ్ చేస్తున్నాడు, దొరికిన తర్వాత పోలీసు వారికి దొరికిన తర్వాత ఏం చేస్తారంటే, పోలీసు వారు వారిని తీసుకెళ్ళి ఖచ్చితంగా సెక్షన్ వేసి నువ్వు ఖచ్చితంగా దానికి అమౌంట్ చెల్లించాలి, ద్రవ్యాన్ని చెల్లిస్తేనే నిన్ను విడిచిపెట్టడం అనేది జరుగుతుంది, లేదంటే నీ బైక్ని విడిచిపెట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్తారు. చూడండి, ఈ లోకములో పాపక్షమాపణ ఎక్కడా లేదండి. పాపక్షమాపణ అనేది ఎక్కడా లేదు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరే పాపక్షమాపణ ఉన్నది. అనేకమైన పాపాలతో మనము కట్టబడి బంధించబడి ఉన్నాం. మన జీవితాలు ఏం చేయబడి ఉన్నాయి? బంధించబడి ఉన్నాయి కనుక మనం అక్కడే ఉండిపోయాం మన జీవితాలు. ఒక రోజు వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇదిగో ఊరులో ఉన్నటువంటి ఒక దగ్గరికి వెళ్ళి, మీరు ఊర్లోని ఒక దగ్గర గాడిద కట్టబడి ఉన్నది, ఆ కట్టబడి ఉన్నటువంటి గాడిదని విప్పుకొని తీసుకురండి. మీరు వెళ్ళి ఆ గాడిద నిప్పుతున్నప్పుడు మిమ్మల్ని అక్కడ అడుగుతారు. ఏమని అడుగుతారండి? ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతారు. ఏమరి ఆ యజమాని అడగడా చెప్పండి? ఇప్పుడు గాడిద యజమాని అడగడా? ఇప్పుడు మనం ఉన్నామండి, ఎవరు వచ్చి గేదెలు లిప్పుకెళ్ళిపోతున్నారు అడగరా? ఎవరు నువ్వు గేదెలు లిప్పుకెళ్ళిపోతున్నావు అని అడుగుతాం కదా. అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఇది ప్రభువుకు కావాల్సి ఉన్నదని చెప్పండి అని అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి అసలు దేవుడికి కావాల్సి ఉన్నదంటే వదిలేస్తారా చెప్పండి? మాట చెప్పండి. వదలరు కదా. కానీ దేవుడు ఆల్రెడీ దేవుని కార్యం అక్కడ జరిగిపోతుంది. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ దేవుని కార్యం ఆల్రెడీ పంపించేశాడు. దేవుడి కార్యాన్ని చేశాడు. వాళ్ళకి అలాగా ఆల్రెడీ ఎలాగా దేవుడు తెలియజేశాడు. ఇదిగో వస్తారు, తీసుకెళ్తారు అన్నట్లుగా. దేవుని స్తోత్రం. వచ్చారు, గాడిద నిప్పుతుంటే అక్కడ యజమాని వచ్చి అన్నాడు, అయ్యా ఎవరు మీరు గాడిద నిప్పుకెళ్ళిపోతున్నారు? మా గాడిదని ఎవరు తీసుకెళ్ళిపోతున్నారు? ఏంటి మీరు ఎట్లా తీసుకెళ్ళిపోతున్నారు? ఎవరు చెప్పారు మిమ్మల్ని తీసుకెళ్ళమని అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, అయ్యా ఇది యేసు ప్రభువుకి కావాల్సి ఉన్నది. ఏమనిసి ఉన్నదండి? కావాల్సి ఉన్నది. దేవునికి స్తోత్రం. కావాల్సి ఉన్నది, అందుకే మేము ఇప్పుకెళ్తున్నామండి అని చెప్పేసి చెప్పారు. దేవుని ప్రియులారా, కట్టబడి ఉన్నటువంటి జీవితాలు ఎన్ని జీవితాలు లేవండి? ఎన్ని జీవితాలు కట్టబడి ఉన్నాయి? ఎన్ని బ్రతుకులు కట్టబడి ఉన్నాయి? ఎన్ని జీవితాలు, ఎంతమంది బందీకరణలుగా బ్రతుకుతున్నారు? ఎంతమంది అనేకమైన సమస్యల వలన మరి కట్టబడి ఉన్నాయి జీవితాలు? ఇప్పబడుతున్నాయా అని అంటే ఇప్పబడట్లేదు. ఎప్పుడైతే దేవుడు నీ జీవితంలోకి వస్తాడో అవన్నీ కూడా విప్పబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక.
గాక. దేవుడు నీ జీవితంలో రంగానే నువ్వు బంధించబడి ఉన్నావు. అనేకమైనటువంటి ఈ లోకపు వాటి వలన నువ్వు బంధించబడి ఉన్నావు గనక నిన్ను విప్పుటకు దేవుడు రావాలి. అంతేకాదు దేవుని ప్రియులారా, ఇంతవరకు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి తిరిగింది ఎవరూ లేరట. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఆ వాహనం మీద ఎక్కి తిరిగింది లేదు. నువ్వు బైక్ కొనుక్కోవడానికి వెళ్తే ఆ బైక్ అక్కడికి రావడానికి గల కారణం, షోరూమ్ వరకు రావడానికి గల కారణం ఎవరొకరు నడిపించుకొని తీసుకొస్తారు. ఎక్కడి నుంచో తయారు చేయబడ్డ తర్వాత ఎవరొకరు నడిపిస్తారు. కానీ కనీసం ఈ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చున్న వ్యక్తి ఇంతవరకు ఫస్ట్ తను చేసుకున్న అదృష్టం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆ గాడిద పిల్ల మీద ఎక్కాడండి. ఆ కొట్టిలిప్పింది ఎవరండి? దాన్ని బంధింపబడి ఉన్నటువంటి కొట్టిలిప్పింది దేవుడు. కొట్టిలిప్పి తీసుకురావడమే కాకుండా తన జీవితంలోకి దేవుడు వెళ్ళాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎంత గొప్పవాడండి, నిజంగా ఎంత గొప్పవాడండి. కట్టబడి ఉన్నటువంటి తన జీవితాన్ని విప్పబడినటువంటి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన తర్వాత తనకి ఎంత ఘనమైనదంటే, ఎంత అదృష్టం వచ్చిందంటే దానికి ఎంత అదృష్టము మరి రేతెత్తిందంటే దేవుని ప్రియులారా, మరి ఇంతంత అదృష్టం రాలేదు దానికి. దేవుని మహిమ కలుగును గాక. తను అనుకున్నది అనుకున్నది ఆ గాడిద అనుకొని ఉండొచ్చు. ఇప్పుతున్నప్పుడు అబ్బా నన్ను ఇక్కడ ఏం చేశారు ఇక్కడ నన్ను కట్టబడి ఉన్నటువంటి నా జీవితాన్ని విప్పారు, కట్టబడి ఉన్న నా జీవితాన్ని ఏం చేశారండి? విప్పారు అని చెప్పేసి చెప్పుకున్నది. అప్పుడు ఇప్పిన తర్వాత నన్ను స్వతంత్రురాలుగా వదిలేస్తారేమో అని అనుకున్నది. ఒక దగ్గరికి తీసుకెళ్లారు. మహనీయుడైనటువంటి దేవుడు దాని మీద కూర్చోగానే అది అనుకున్నది, అబ్బా దేవుడు నా మీద కూర్చున్నాడని చాలా సంతోషించింది. కూర్చోవడమే కాకుండా దానికి ఏం చేస్తున్నారండి? అసలు అంత ఘనత దానికి వస్తుందని ఎవరన్నా అనుకున్నారండి? అది ఆ పువ్వులు ఇసురుతుంటే, ఆ కొమ్మలు ఇసురుతుంటే, ఆ చీరలు వేస్తుంటే, ఆ చీరలన్నీ కూడా వేసుకుంటూ వెళ్తుంటే, అది నడుస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వస్తున్నా జయం అంటే అది ఎలా ఫీల్ అయిందో తెలుసా? అబ్బా నాకు ఎంత ఘనత వచ్చింది. నేను ఎక్కడో మురుకులో ఉండేదాన్ని, అక్కడే పేడేసి, అక్కడే నేను పాస్కే పోసి, అక్కడే నా జీవితం ఆ మురుకులో ఉండేది. ఏమైందండి? మురుకులో ఉండేది నా జీవితం. మురుకులో ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు ఎంత ఘనంగా, ఇంతమంది ప్రజలు వస్తున్నా అంటున్నారు, నన్ను పొగుడుతున్నారు. నా యేసయ్య నాలోకి రావడం వల్ల నా జీవితం పొడగనపడుతుంది, ఎంతో సంతోషంగా ఉందని ఎంత ఆనందించిందంట తెలుసా? చాలా ఆనందించిందంట దేవుని ప్రియులారా. చాలా ఆనందపడ్డది. ఇంతంత ఆనందం కాదు, తనకు కలిగినటువంటి ఆనందం ఇంతంత ఆనందం కాదు, చాలా ఆనందం కలిగింది. ఈరోజు నేను కూడా బంధింపబడి ఉన్నాం. అనేకమైన సమస్యల ద్వారా, అనేకమైన బాధల ద్వారా, అనేకమైన వ్యాధుల ద్వారా, అనేకమైనటువంటి అనారోగ్యాలు, మనిషి శరీరానికి అనారోగ్యాలు. చూడండి ఎంత అనారోగ్యాలు వస్తున్నాయి. ఇప్పుడు తింటున్నటువంటి ఫుడ్ల వల్ల ప్రతి మనిషికి కూడా అనారోగ్యం వస్తూ ఉన్నది. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కట్టబడి ఉన్నాయి మన జీవితాలు. అక్కడే మురుకు బట్టి ఉన్నాయి. ఆ చుట్టూ మురుకుంది. అక్కడే దాని గందరగోళం అంతా కూడా అక్కడే ఉంది. ఎక్కడికైనా వెళ్ళిపోయిద్దో చెప్పండి గందరగోళం. దేవుడు నిన్ను ఇప్పిన తర్వాత నీ యొక్క కట్టబడి ఉన్నటువంటి ముడులు, చిక్కుముళ్ళైన వేయబడి ఉన్నటువంటి ముళ్ళన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? నీకు విప్పేశాడు. విప్పేసి ఏం చేశాడండి? తీసుకొచ్చేసాడు అక్కడి నుంచి. ఆ సమస్య దగ్గర నుంచి నేను ఏం చేశాడండి? తీసుకొచ్చేసి ఆ బాధ నుంచి నిన్ను విడుదల కలగజేసి, ఆ సమస్య నుంచి దేవుడు విడుదల కలగజేసి నిన్ను విడిపించి ఆ కట్టబడి ఉన్న మురుకు జీవితాన్ని, నీ యొక్క మురుకు బ్రతుకుని ఏం చేశాడంటే విప్పి తీసుకొచ్చాడు. ఈరోజు చాలామంది కట్టబడి ఉన్నారు, చాలామంది బంధింపబడి ఉన్నారు. అనేకమైన మరి వాళ్ళ వేదనలు, అనేకమైన ఎన్నో కష్టాలతో, ఎన్నో కన్నీటితో, ఎన్నో వేదనలతో కట్టబడి ఉన్నారు ప్రియులారా, కట్టబడి ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు కట్టబడ్డ నీ జీవితము విడిపింపబడాలి అంటే నీకు ఖచ్చితంగా దేవుడు కావాలి. నీకు విప్పబడాలి. నీ ముళ్ళు విప్పబడాలి. నిన్ను బంధించేశారు. ఈ లోకము నిన్ను బంధించింది, డబ్బు నిన్ను బంధించింది, ఆస్తులు నిన్ను బంధించాయి, అంతస్తులు నిన్ను బంధించాయి, ఐశ్వర్యం నిన్ను బంధించింది. అనేకమైన సమస్యలు నేను బంధించి నేను చాలా ప్రభావితం చేస్తున్నాయి, చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. అయితే వాటి నుంచి నువ్వేం చేయబడాలి? విడిపింపబడాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు చాలా అవసరమై ఉన్నాడు బిడ్డ. చాలా అవసరం. దేవుడు నీకు చాలా అవసరమై ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఎన్నో జీవితాలు మార్చాడు. నిజంగా ఎన్నో బ్రతుకులను మార్చాడు.
కట్టబడ్డ గాడిద పిల్లని విప్పబడి ఆ యొక్క దాని జీవితాన్ని మార్చేసి ఎంతో ఆనందపరిచాడు. అక్కడున్న ప్రజలందరి ముందు గణపరచబడింది. ఈరోజు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడి ఎప్పుడో జరిగినటువంటి 2025 సంవత్సరాల క్రితమే జరిగినటువంటి విషయం మీద మనం ఈరోజు ఏం చేస్తున్నామండి? ఆ గాడిద పిల్ల గురించి మనం ఏం చేసుకుంటున్నాం? మాట్లాడుకుంటున్నాం అంటే తన జీవితంలోకి దేవుడు రావడం వల్ల ఎంతో చక్కనైనటువంటి ఆనందం తనకు కలిగింది, ఎంతో సంతోషం కలిగింది. ఈరోజు మనం అందరం కూడా బంధించబడినటువంటి జీవితాలు, మనల్ని అందరం కూడా కట్టబడిన జీవితాలు, చాలా సమస్యలు రేకెత్తుతున్నాయి. చాలా సమస్యలు మనల్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించాలి. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలోకి రాగానే నువ్వు ఆయన పిలిచినప్పుడే నీవు కట్టబడి ఉన్నటువంటి నీ యొక్క ముళ్ళు కూడా ఇప్పబడి జరుగుతూ ఉంటాయి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు బంధింపబడి ఉన్నటువంటి జీవితాలు, బంధింపబడి ఉన్నటువంటి బ్రతుకులు, బంధింపబడి ఉన్నటువంటి మన యొక్క బ్రతుకుల్ని ఈ రోజుకి కూడా ప్రభువుని నమ్ముకొని కూడా ప్రభుతో జీవిస్తూ కూడా మనం ఇంకా కొన్ని సమస్యలతో బంధించబడి ఉన్నాం, కొన్ని పాపాలతో బంధించబడి ఉన్నాం. కొన్ని క్రియల వలన, మన యొక్క తలంపుల వలన, మన యొక్క ఆలోచన విధానం వలన, మన యొక్క సిద్ధాంతాల వలన, మన యొక్క కోరికల వలన, మన యొక్క ఆశల వలన మనం ఏం చేయబడుతున్నామంటే ఈ లోకంలో ఇంకా బంధింపబడి ఉన్నాం, కట్టబడి ఉన్నాం. ఆ మురుకు జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, ఆ మురుకు బ్రతుకులని మనం జీవిస్తూ ఉన్నాం, మురుకు బ్రతుకునే బ్రతుకుతూ ఉన్నాం. ఆ బ్రతుకు నుంచి దేవుడు నిన్ను ఇప్పితేనే గాని నువ్వు ఆ మురుకు నుంచి బయటికి రాలేవు బిడ్డ. ఆ మురుకు ఇంకా నీకు అంటుకుంటూనే ఉన్నది. ఎక్కడెక్కడికో పరుగులు తీస్తూ ఉంటావు, ఏదేదో పరుగులు తీస్తూ ఉంటావు. ఏం చేసినా సరే నీకు ఎక్కడా కూడా నీ మురుకు జీవితము కడగబడదు, నీ మురుకు బ్రతుకు కడగబడదు. మురుకు బ్రతుకు కడగబడాలంటే, మురుకు జీవితం కడగబడాలంటే, మురుగు జీవితం నేను విడిచిపోవాలంటే నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తు ఖచ్చితంగా అవసరమై ఉన్నాడు. ఇది రియల్, ఇది ఫ్యాక్ట్. నిజంగా చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు క్షమించేవాడు, క్షమా గుణం కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమించేవాడు. ఆయన ఏం చేసేవాడండి? ప్రేమించేవాడు, జాలి చూపేటువంటి దేవుడు. జాలి చూపించి, ప్రేమ చూపించి, క్షమించే క్షమాగుణము కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఈ లోకములో ఏ మనిషి పాపము చేసినా క్షమాపణ అంటూ లేదు. ప్రతి ఒక్కరికి సెక్షన్లు ఉన్నాయి, శిక్షణ ఉన్నది. కానీ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిన్ను క్షమించేవాడు. ఏం చేసేవాడండి? ఆయన క్షమించేవాడు. కట్టబడి ఉన్నటువంటి జీవితాల్ని ఇప్పబడినవాడు. బావి దగ్గర కట్టబడి ఉన్నటువంటి నీ జీవితము ఎంతో కట్టబడి ఉన్న నీ జీవితాన్ని విడిపించాడు. పొలిమేర దగ్గర కట్టబడి ఉన్నటువంటి జీవితం, నీ యొక్క అనారోగ్యం నిన్ను చాలా ప్రభావితం చేసింది. కట్టబడి ఉన్నది నీ జీవితం. రక్తస్రావంతో ఇబ్బంది చాలా పడుతూ ఉన్నప్పుడు ఆ కట్టబడి ఉన్న నీ జీవితాన్ని విడిపించాడు. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో కట్టబడి ఉన్నారు, ఏదో ఒక బందికన్నలుగా ఉన్నారు, ఏదో ఒక ముడు మీ మీద ఉన్నది, ఏదో ముడు వేయబడి ఉన్నది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు ఇప్పబడినటువంటి ఆ పశువు వలె మనం కూడా ఇప్పబడిన పశువు వలె మనం ఏం చేయబడాలి? విప్పబడాలి. ఖచ్చితంగా ఇప్పబడాలి. ఈ బందికన్నలమయ్యాం. ఆ మనుషుల్ని అనారోగ్యాలతో బంధించేస్తుంది. అనారోగ్య రూపంలోనో, ఒక మాంత్రిక రూపంలోనో, దయ్యాల రూపంలోనో, దయ్యపు శక్తులు రూపంలోనో, ఏదో ఒక రూపంలో మనిషి అనేవాడు కట్టబడి ఉన్నాడు, మూత వేయబడి ఉన్నాడు, ముచ్చులు వేయబడి ఉన్నాయి, ఆ యొక్క కుచ్చిముళ్ళు వేయబడి ఉన్నప్పుడు అక్కడి నుంచి మనిషి అనేవాడు ఇప్పబడాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకసారి కట్టబడి ఉన్న జీవితం నుంచి నువ్వు బయటికి రావాలి. అందుకే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా సరే, ఎక్కడ ఏ పనిలో తలబెట్టినా సరే, ఏ పనిలో నువ్వు పరుగులెత్తినా సరే అదేమవుతుందంటే విఫలమైపోతుంది. కట్టబడి ఉన్నావు బిడ్డ. నువ్వు కట్టబడి ఉన్న నిన్ను యేసుక్రీస్తు విప్పాలని నువ్వు కోరుకో. నీ యొక్క కట్టబడి ఉన్న నీ జీవితాన్ని విప్పడమే కాకుండా నిన్ను ఘనపరచాలి. ఇప్పడమే కాకుండా అందరి ముందు నిన్ను ఘనపరిచి నేను సంతోషము, ఎక్కడ లేని సంతోషం నీకు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో మరి నీకున్నటువంటి చిన్నపాటి అలవాటుల్ని నువ్వు విడిచిపెట్టుకోవాలి. కట్టబడి ఉన్నావు, అందుకే ముందుకెళ్ళట్లే. నువ్వేం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా, ఏం చేద్దామన్నా, ఏం చూద్దామన్నా, ఎందులో తలబెడదామన్నా, ఎందులో పరుగులెడదామన్నా, ఎక్కడికి ఏం చేద్దామన్నా, ఎంతలోనూ మనం ఉండాలనుకున్నా సరే అంతలో ఉండలేకపోతున్నారు. ఎందుకు అని అంటే నువ్వు కట్టబడి ఉన్నావు. అనేకమైనటువంటి సమస్యల ద్వారా నువ్వు కట్టబడి ఉన్నావు, అనేకమైన బాధల ద్వారా నువ్వు కట్టబడి ఉన్నావు. నిన్ను చాలా నిన్ను మీద నీకంటే నీ మీద వచ్చేటువంటి మరి కష్టాలు చాలా అధికంగా ఉండడం వలన నువ్వేం చేయబడ్డావు, అక్కడ కట్టబడి ఉన్నావు. అందుకే మురుకులో ఉండిపోయావు. ఆ కట్టుగొరు చుట్టూ మురికే ఉంటుంది. అక్కడ సువాసన కొడుతుందా చెప్పండి? పశువుల పాక దగ్గరికి వెళ్ళి చూడండి మీరు. పశువులు కట్టబడి ఉంటాయి. పశువులు ఏం చేయబడి ఉంటాయి? కట్టబడి బంధించబడి ఉన్న దగ్గర నీకు ఏమన్నా సంతోషం ఉంటుంది? అక్కడ వాసనలో ఉండగలవా నువ్వు? వాసన వస్తూ ఉంటుంది. ఎందుకంటే నీకు ఒక్క క్షణానికి ఇంత వాసన వస్తే మరి ఆ గేదో లేక ఆవో అక్కడ ఉన్నటువంటి జీవో, ఏ జీవైనా సరే తన జీవితాంతం ఆ మురుకులోనే ఉండాలి. మేకలు, గొర్రెలు ఏదైనా సరే జీవితాంతం అక్కడ ఏమై ఉండాలి? ఆ మురుకులోనే ఉండాలి. మురుకు వాసన కొడుతూనే ఉండాలి. కానీ దేవుడు గనక నిన్ను ఇప్పాడనుకో, దేవుడి దగ్గర నువ్వు ఇప్పబడ్డావు అనుకో, నీ యొక్క జీవితము ఇప్పబడి ఆ జీవితం ఏమవుద్దండి? ఇప్పబడ్డ జీవితము అందరి ముందు చక్కగా ఉన్నతమైన స్థితి నీకు దయచేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గాడిద ఎంత సంతోషించిందంటే ఇప్పినప్పుడు అర్థం కాలేదు దానికి తన ముందు ఏం జరుగుతుందో. ఇప్పినప్పుడు ఏమో అర్థం కాలేదు. తీసుకొస్తున్నప్పుడు అర్థం కాలేదు. ఆ బట్టలు కడుతున్నప్పుడు ఓహో వీటితో నన్ను మొయ్యిస్తారేమో అని అనుకున్నది. తీరా దేవుడు తన జీవితంలోకి వెళ్ళిన తర్వాత తన లెవెలే మారిపోయింది, తన తీరే మారిపోయింది, తన పరిస్థితే మారిపోయింది, తన స్థితిగతులే మారిపోయాయి, తన యొక్క జీవితమే మారిపోయింది. దేవుని ప్రియులారా, తన యొక్క జీవితం, ఆ పశువు జీవితం మారిపోయింది. ఎంత సంతోషించిందంటే, ఎంత ఆనందించిందంటే, పట్టజాలని సంతోషం తనకు కలిగింది. ఈరోజు కట్టబడి ఉన్నటువంటి మనం అందరం కూడా ఇప్పబడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పబడ్డ మనలో దేవుడు రావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు వచ్చిన మన జీవితము ముందుకు వెళ్తున్నప్పుడు ఎలాగెళ్ళాలంటే అన్ని సమృద్ధిగా ఉంటాయి. చూసారా? అన్ని సమృద్ధిగా. సమృద్ధిగా అంటే ఏంటండి? ఒక బండి ఉంది, బండిలో పెట్రోల్ ఉంది, ఇంజిన్ ఆయిల్ ఉంది, చక్కగా నీట్గా మరి చేశారు, అంతా నీట్గా చేశారు. ఇంకా నా బండి ఎక్కడ ఆగదనే ధైర్యం నీకు ఉంటుందా? ఉండదా? ఎక్కడ ఆగదు. సరిపడా పెట్రోల్ ఉంది, ఎక్కడ నాగుతుందని భయం ఉంటుందా నీకు? అన్ని కండిషన్లో ఉన్నాయి, అన్ని చక్కగానే ఉన్నాయి, సమృద్ధిగానే ఉన్నాయి. ఉన్నప్పుడు నువ్వు దర్జాగా బండికి ఎక్కడికైనా వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మురుకు జీవితాన్ని ఇప్పబడ్డ తర్వాత తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు అర్థం కాలేదు, ఎందుకు ఇప్పారో అర్థం కాలేదు. అప్పుడు కొంచెం సంతోషించింది. అబ్బా, నేను మురుకు జీవితం నుంచి ఇప్పారా బాబు, ఈ వాసనలో ఉండలేకపోతున్నాను, ఇప్పి నన్ను బయటికి తీసుకొచ్చారు అనుకున్నది. తీసుకొచ్చిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిన తర్వాత తనకు అర్థం కాలేదు. బట్టలు కడుతున్నారు, ఓహో వీటితో నన్ను మొయ్యెత్తారేమో, ఇంకా నాకు స్టార్ట్ అయిపోయినట్టే, నా తల్లిలాగే నా యొక్క తండ్రిలాగే నా జీవితం కూడా ఇంకా మొదలైనట్లే, మోటలు మొయ్యడమే అనుకున్నది. అనుకుని అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన మీద ఎక్కి కూర్చోగానే అక్కడ అందరూ చీరలు పరుస్తూ ఉంటే, అక్కడ ఉన్న బట్టలన్నీ కూడా పరుస్తూ ఉంటే, ఆ పరుస్తున్న బట్టల మీద దీన్ని నడిపిస్తూ చాలామంది పువ్వులు ఇస్తున్నారు, మొక్కలు ఇస్తున్నారు, ఆ యొక్క చిన్న కొమ్మలు ఇస్తున్నారు, ఆకులు ఇసురుతూ ఓసన్న జయం 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 అని చెప్తూ ఉన్నారు. ఇది చెప్తూ ఉన్నప్పుడు ఎంత సంతోషం అంటే చాలా సంతోషం. అబ్బా, ఇంత ఘనమైనటువంటి జీవితం నాకు ఇచ్చారు, ఇంత సంతోషకరమైన జీవితం వచ్చారు, మహనీయుడైనటువంటి దేవుడే నా జీవితంలోకి వచ్చాడు అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ దేవుని ప్రియులారా, దేవుడు ఒకసారి నీ జీవితంలోకి వస్తే, దేవుడు ఒకసారి నీ బ్రతుకులోకి వస్తే, దేవుడు ఒకసారి నీ బ్రతుకులో పనిచేస్తే నువ్వు కట్టబడి ఉన్న నీ జీవితం అంతా కూడా ఇప్పబడుతుంది. హల్లెలూయా. మనలో వచ్చిన లోపం ఏంటంటే, గాడిద పిల్ల ఈ యొక్క పిల్ల ఇప్పినప్పుడు ఎలాగున్నదో అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే ఉన్నదా? దేవుడు తన మీదకి ఎక్కిన తర్వాత అలాగే ఉన్నదా?
తన సంతోషం మారింది కదా, తన అభిప్రాయం మారింది కదా. మనం అలా కాదు. నువ్వు కట్టబడి ఉన్నప్పుడు, నువ్వు బంధింపబడి ఉన్నప్పుడు, బందికనగా ఉన్నప్పుడు, బంది జీవితంగా ఉన్నప్పుడు, అనేకమైనటువంటి వాటితో నువ్వు బంధింపబడి ఉన్నప్పుడు, ఇంకా ఇప్పబడలేదు. తర్వాత నీ జీవితంలోకి క్రీస్తు ఇప్పబడ్డ తర్వాత క్రీస్తు దగ్గరికి వచ్చావు. క్రీస్తు దగ్గర ఆనందంతో నడవడం అనేసి మరలా ఏం చేస్తామండి? మరలా మురికి జీవితమే కావాలని కోరుకుంటాం. ఎందుకో తెలీదు. త్రాగుడు విడిచిపెట్టి వస్తేనే కట్టబడ్డ నువ్వు ఇప్పబడినట్టు. పాపపు జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నీవు ఆ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి వస్తేనే కట్టబడ్డ నీవు ఇప్పబడుతున్నట్టు. ఆ మురికి జీవితాన్ని విడిచిపెట్టకుండా ఇక్కడికి వచ్చి అదే జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే, ఇక్కడికి వచ్చి అదే బ్రతుకులో నువ్వు బతికితే, ఇక్కడికి వచ్చి కూడా అదే జీవితంలో నువ్వు నడుస్తూ ఉంటే నువ్వు ఎక్కడ ఇప్పబడలేదు. ఏం చేయబడలేదు? ఎక్కడ ఇప్పబడలేదు. ఇప్పబడ్డం వల్ల నువ్వు అక్కడే ఆ కొట్టుగురి దగ్గరికి పరిగెత్తుతున్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పశువుని తీసుకొచ్చి ఇక్కడ వేసి కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు వదిలేస్తే పరిగెత్తుకొని పోయి మరలా ఆ కొట్టుగురి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి. ఏం చేసినట్లు? మరలా మురుకు జీవితం దగ్గరికి వెళ్ళిపోయినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా మురుకు బతుకు దగ్గరికి వెళ్ళిపోయినట్టు. మురుకు దగ్గరికి అది కొనసాగిస్తున్న జీవితంగా మరి ఏర్పడినట్లు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఏం చేయబడాలి? నువ్వు ఇప్పబడ్డా నువ్వు మరలా అదే మురికి జీవితం దగ్గరికి వెళ్ళకూడదు. దయచేసి విడిచిపెట్టే. వాటి వల్ల నీకేమి ఉపయోగమేమీ లేదు. లేదు కనుక నువ్వేం చేయబడాలి? ఏం చేయబడాలండి? ఇప్పబడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, నీ జీవితంలో నీవు బందికనగా ఉన్నటువంటి బ్రతుకును విడిపింపజేసి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉన్నప్పుడు నువ్వు ఇంకా మురికి జీవితాన్ని కోరుకోక విడిచిపెట్టొచ్చి వదిలిపెట్టి అవసరం లేని జీవితాన్ని మరలా నువ్వు కోరుకోకు. అవసరం లేని జీవితంలోకి మళ్ళా వెళ్ళి నీ జీవితాన్ని ఆగం చేసుకోకు. మురికైన నీ బ్రతుకును దేవుడు విప్పి తీసుకొచ్చి శుభ్రం చేసి చక్కగా నీవు దేవుడిని నీ జీవితంలోకి వచ్చి చక్కనైనటువంటి లైఫ్ నీకు ఇచ్చాడు. నీవు ఇప్పబడ్డావు. ఈరోజు నీ బ్రతుకు బందికం నుంచి విప్పబడ్డది. ఈరోజు నువ్వు ఎంత చక్కగా బ్రతకాలని ఇంకా ప్రభువా పాపిని అని ప్రార్థన చేస్తావు. అయ్యా పాపిని నన్ను క్షమించు. ఏంటి పాపివి? ఆల్రెడీ నిన్నేం చేశాడు? ఆయన విప్పేశాడు. ఆ పాపపు జీవితాన్ని విప్పి తీసుకొచ్చాడు. ఆ మురికి జీవితాన్ని విప్పి తీసుకొచ్చాడు. మురికి జీవితం నుంచి నీకు విడుదల కలగజేశాడు. ఇంకా అదే జీవితంలో, ఇంకా అదే బ్రతుకులో, ఇంకా అదే పాపంలో మునుగు తేలుతూ ఉంటే ఇంక పాపివి అని ప్రార్థన చేయక ఇంకేం ప్రార్థన చేస్తావు? నీ ప్రార్థన మారాలి. పశువుది జీవితం మారింది. ఎవరిది మారింది? జీవితం మారింది. తన జీవితంలోకి దేవుడు వచ్చాడు. దేవుడు పని చేశాడు. అనారోగ్యంతో మంచాన పడి ఉన్నావా? ఒకసారి దేవుణ్ణి కోరుకో. దేవుడు బంధింపబడి ఉన్నాను నేను. ఈ సమస్య ఏంటో నాకు అర్థం కావట్లా. ఎందుకు ఈ సమస్య నాకు వచ్చిందో నాకు అర్థం కావట్లా. బంధింపబడి ఉన్నాను. నన్ను విప్పువా అని చెప్పి నువ్వు కోరుకో. విప్పుతాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుతాడు నిన్ను. ఆ గ్రామంలో ఆ యొక్క పశువుకి అంత ధన్యత వస్తే మనకెంత ధన్యత రావాలండి? ఆయన రూపంలో చెక్కుకున్నటువంటి మనకెంత ధన్యత రావాలి చెప్పండి? ఆయన రూపంలో తయారు చేసుకున్న మనకెంత ధన్యత రావాలి? మనకంతకన్నా ధన్యత రావాలి కదా? రావాలా లేదా? రావాలి కదా. మరి తెచ్చుకుందామా? విడిపింపబడ్డాం. మనం అందరం ఏం చేయబడ్డాం?
విడిపింపబడ్డవారు ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు అనేకమైనటువంటి జీవితం నుంచి, అనేకమైన బందికన బ్రతుకు నుంచి విడిపింపబడ్డావు. విడిపింపబడ్డ నీకు నీ విప్పబడ్డాయి, నీ కట్లు విప్పబడ్డాయి. నేను కట్టేస్తున్నాయి, గుదేస్తున్నాయి, కాళ్ళకి గుదేస్తుంది, మెల్ల తాడేస్తుంది, గట్టిగా కట్టేశారు, ఎటు కదలలేదు. కాళ్ళకి గుదేసేసారు, మెడకి కన్నేసేసారు. అయితే విడిపింపబడ్డ నీవు అదే జీవితంలో ఇంకెందుకు బ్రతుకుతున్నావు? అదే మురుకులో నువ్వు ఎందుకు బ్రతుకు? అదే రొచ్చులో నువ్వు ఎందుకు ఉంటున్నావు? రొచ్చు బ్రతుకుని విడిచిపెట్టి స్వచ్ఛమైనటువంటి జీవితంలో మనం కొనసాగుదాం. నీకున్న సమస్యల దాని అంతట అదే పోయిద్ది. స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చింది.